మన తెలంగాణ మోటోనే ఆ, నీళ్లు నిధులు నియామకాలు. అగో అయితే ఈ నియామకాల గురించి మేము ఇంత పోరాటం చేస్తున్నాం. ఆ, కానీ ఈ పోరాటం అనేది ఇప్పటి నుంచి కాదు, ఆ, తెలంగాణ రక్తంలో ఉంది పోరాటం. అగరు ఆ, చిన్న కథ కాదు ఇది. ఆహా. అంటే తెలంగాణ రక్తం ఎట్లుందంటే, ఆ, మనం ఆ రోజు మన హక్కుల కోసం నిజాముల కథ దింపినాం. ఆ, మన ఆడపిల్లల పైన పోరాటం జరిగినా మనం ఊరుకోలేదు. ఊకోలే మన 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 ఇండ్ల పైన పోరాటం జరిగినా మనం ఊరుకోలేదు. ఊకోలే నిజామునే దింపినాం మనం. అవు దాదాపు ఆయన గొప్ప పరిపాలన కలిగిన వ్యక్తి, గొప్ప కథలు కలిగిన వ్యక్తి, ఆ, గొప్ప ధనబలం ఉన్న వ్యక్తి. ఆ, అంత వ్యక్తినే మన సమాజం దింపింది. దింపింది. ఇదే తెలంగాణ యోధులు ఆ, ఆంధ్ర పాలకులు వాళ్ళకి మన తెలంగాణ సంపద అంతా దోసుకుపోయినా గానీ ఏమా ఏమిలనే ఏమిలని ఒక్కొక్కడు మీకు తెలియదు. ఆ, అవు. మన లగడపాటి లగడపాటి లగడపాటినే ఉరికించింది, అవు చంద్రబాబును ఉరికించింది. అవును ఈ తెలంగాణ సమాజం పవర్ ఎలాంటిదంటే ఆంధ్రలోనే తరిమి కొట్టింది. అదే తెలంగాణ కోసం కష్టపడ్డ కేసీఆర్ మళ్ళా కింద ఏడికెళ్ళి వచ్చింది ఆడికెళ్ళి ఆడ వచ్చిందో ఆడ సంవత్సరాలు మండబెట్టింది. ఆ. ఓపిక అనేది ఆ. మన తెలంగాణ రక్తంలో ఓపిక బట్టి పట్టి 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 మనం నశించిపోతుంది ఓపిక. ఆ, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ. ఇవాళ మీరు నేపాల్ చూసే తాత ఆ, అవు. ఇలా యువకులు తిరుగుబాటు ఓ జరిగింది. కథ ఈ తెలంగాణ యువకులు తిరుగుబాటు జరిగితేనే ఇందా చెప్పిన ఆ, అవును. ఆందోళన పోయిర్రు, కేసీఆర్ పోయిండు. పోయిండు. మరి రేవంత్ రెడ్డి ఎంత కానీ జర్రా యువకుల పవర్ ఎలాంటిదంటే, ఆ. ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి జరిగే ఉద్యోగాలు మొత్తం కూడా యువత పైన డిపెండ్ అయి ఉంటాయి. ఆ. ఎందుకంటే ఒకప్పుడు యువత ఎట్లా అంటే సైలెంట్ గా ఉన్నారు, ఆ, కానీ ఇప్పుడు యువత సైలెంట్ గా ఉండే పని లేదు, పరిస్థితులు లేరుగా పరిస్థితులు లేదు. ఆ.